పూర్వం సింధు నాగరికత నుండి బంజారాల జీవన విధానంపై అనేక కథనాలున్నాయి. భారతదేశంతో బంజారాలకు 5000 సంవత్సరాల నాటి అనుబంధం ఉంది. బంజారాలు అఖండ భారతావనిలో కొన్ని రాజ్యాలకు రాజులుగా కొన్ని ఏళ్ల పాటు కొనసాగారు. బంజారా సమాజం అనగానే మొదట గుర్తుకు వచ్చేది వీరత్వం. అనేక రాజ్యాలలో సిపాయిల నుండి మంత్రి దాకా వివిధ పదవుల్లో వీరు పనిచేశారు. కానీ ఈ లోకంలో బంజారా అనే పదం తప్ప బంజారా చరిత్ర ఎక్కడా లిఖించబడలేదు. ఒక జాతి భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా విస్తరించి ఉన్న చరిత్ర పుటల్లో శూన్యంగా మిగిలిపోవడం చాలా బాధాకరం. నేను కొన్ని పుస్తకాలు, ఆర్టికల్స్ చదివినప్పుడు, కొంతమంది బంజారా పూర్వీకులతో, మేధావులతో మాట్లాడినప్పుడు, కొంత రీసెర్చ్ చేసినప్పుడు నాకు అర్థమైంది, మనం వింటున్న చరిత్రలో అనేక తప్పులున్నాయని. వక్రీకరించబడ్డ చరిత్రనే నిజమనుకొని వారిలోని గొప్పతనాన్ని వారే హీనంగా చూస్తున్నారు. చాలా మందికి వారి చరిత్రమిటో తెలియక స్వాభిమానాన్ని చంపుకొని బ్రతుకుతున్నారు. పాకిస్తాన్, భారత్ వంటి దేశాలలో అనేక రాజ్యాలను ఏలిన బంజారాల వీర చరిత్ర గురించి, వారి పండుగలు, ఆచారాల గురించి నేను మీకు రాబోయే ఎపిసోడ్స్ లో చెబుతాను. అవి మిస్ కావద్దంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఎపిసోడ్ లో మాత్రం ఒక వీరుడు గురించి చెప్పబోతున్నాను. పూర్వం ఆసియా ఖండంలోనే అత్యంత ధనవంతులలో ఒకడు. నేను వీరుణ్ణి, వీరపుత్రుణ్ణి. లోకమంతా తిరిగి చూసిన నా నరనరాల్లో దేశం కోసం మానం, అభిమానం, స్వాభిమానం నింపుకున్నాను. ఈ దేశం నాది. ఎక్కడ్నుంచో వచ్చిన మొఘలులు అన్నదమ్ముల మధ్య కొట్లాటలు పెట్టి దేశంపై అధికారం చేస్తున్నారు. ప్రాణం పోయినా పర్వాలేదు, కానీ మా పరువు ప్రతిష్టలే మాకు ముఖ్యం అని సింహంలా గర్జించి చెప్పిన లకీషా బంజారా గురించి ఈ వీడియోలో చెప్పబోతున్నాను. దిస్ ఇస్ గూగుల్ భాస్కర్ నాయక్. వెల్కమ్ టు మై ఛానల్. లకీషా బంజారా 1580 జూలై 4న జాదవ్ వడిత్య గోత్రంలో జన్మించారు. తండ్రి పేరు గోదు నాయక్. లకీషా బంజారా ఢిల్లీలోని రాయసిన తాండాలో జన్మించారు. ప్రస్తుతం ఈ తాండాపైనే పార్లమెంట్ నిర్మించబడి ఉంది. 16వ శతాబ్దంలో లకీషా బంజారా ఒక ఇంటర్నేషనల్ ట్రేడర్. ఆయనకు అనేక రకాల వ్యాపారాలు ఉండేవి. లకీషా బంజారాకు 1000 ఎకరాల భూములుండేవి. ప్రస్తుతం ఉన్న పార్లమెంట్ భవనం, రాష్ట్రపతి భవనం, రాయసిన, మాల్చి, నరేలా, బారకంబ లకీషా బంజారా భూముల్లోనే ఉన్నాయి. అలాగే ఆయన దగ్గర 2,20,000 ఆవులు, గుర్రాలు, ఒంటెలు, ఏనుగులతో పాటు 20,000 ఎడ్ల బండ్లు ఉండేవి. వాటిపైనే లకీషా బంజారా ఆహారం, బట్టలు, నిర్మాణ సామాగ్రి, ఆయుధాలు, సుగంధ ద్రవ్యాలు సరఫరా చేసేవారు. అప్పట్లో లకీషా బంజారా సివిల్ కాంట్రాక్టర్. భారతదేశంలో నిర్మించిన అనేక పురాతన కట్టడాలకు కావాల్సిన రాళ్లు, ఇసుక, నిర్మాణ సామాగ్రి సరఫరా చేసేవారు. ప్రస్తుతం పాకిస్తాన్ లో ఉన్న లాహోర్ ఫోర్ట్ ని, అలాగే ఇండియాలో ఉన్న రెడ్ ఫోర్ట్ ని నిర్మించింది కూడా లకీషా బంజారానే. ఆయన దగ్గర 4 లక్షల మంది ఎంప్లాయీస్ ఉండేవారు. ఆయన ఉప్పు వ్యాపారం కూడా చేసేవారు. ఒక్క రౌండ్ లో 1.5 మిలియన్ టన్నుల బరువున